ఓకే అయ్యారు దాన్ని పట్టుకున్న అబ్బాయి పట్టుకున్నాడు లేండి అబ్బాయి వచ్చాడు డాక్టర్ న్యూరాలజిస్ట్ అండి నేను ఈరోజు అది కొత్త హాస్పిటల్ శ్రీ హాస్పిటల్ సాంబశివపేట 4వ లైన్లో నూతనంగా ప్రారంభించబడింది. మాకు నేను ఎమ్మెల్యే గారు అంటం కన్నా మా శ్రేయోభిలాషి మాకు ఆప్తుడు శ్రీ వేగేశ్వర నరేంద్ర వర్మ గారు ఇక్కడ విచ్చేయటం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎమ్మెల్యేగా రాలేదు, ఆయన కేవలం మా కుటుంబ సభ్యుడిగా వచ్చాడు. సో ఆయన మాకు రావటం చాలా ఆనందంగా ఉంది. సో మా హాస్పిటల్లో అన్ని సర్వీసెస్ ఉంటాయండి, న్యూరాలజీ, కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, 24/7 గైనకాలజీ, జనరల్ మెడిసిన్ అన్ని 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. సో నా మెయిన్ ఏం ఏంటంటే మా హాస్పిటల్లో నా దగ్గర చూపించుకున్న పేషెంట్ మళ్ళీ నా దగ్గరికి ఏ జబ్బుతో మళ్ళీ రాకూడదు అనేదే నా మెయిన్ ఎయిమ్. సో మళ్ళీ రాకూడదు ఒకసారి చూపించుకున్న తర్వాత. సో ఇదే నా మెయిన్ గోల్. సో ఇలాగే నేను సాగాలని కోరుకుంటున్నాను. ఒక మంచి రోజు ఈరోజు ఆదివారం కార్తీక మాసంలో ఒక అద్భుతంగా సాంబశివపేట 3వ లైన్లో డాక్టర్ పవన్ దంపతులు ఇద్దరి చేత నూతనంగా నిర్మించుకున్న ఈ హాస్పిటల్ ప్రాంగణం రాబోయే రోజుల్లో మరెంతో మందికి ఆరోగ్యం పరిరక్షణ ధ్యేయంగా 10 మందికి ఒక మంచి డాక్టర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించి అనతి కాలంలోనే కొత్తగా హాస్పిటల్ నిర్మించడమే కాకుండా డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ నళిని వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ఒక అద్భుతమైన ఈరోజు శుభ ఆరంభం. ఈ హాస్పిటల్ దినదినాభి వృద్ధి చెందాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయిబాబా, గాయత్రి మాత ఆశీస్సులు నిండుగా డాక్టర్ పవన్ దంపతులకి అందాలని, ఏ చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా వచ్చిన ప్రతి కస్టమర్ని సొంత మనుషుల్లాగా, ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటూ ఆర్థిక పరంగాను ఆరోగ్య పరంగాను ఉండాలని, కుటుంబం మొత్తం ఆనందంగా ఇంకా ఎంతో డెవలప్ అవ్వాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా కుటుంబం మొత్తానికి, మరీ ముఖ్యంగా డాక్టర్ పవన్కి, అలాగే మా చిన్ను వీళ్ళిద్దరికి శుభాభినందనలు, అలాగే ధన్యవాదాలు. పైన తర్వాత డాడీ